లోక్సభలో పన్నుల చట్ట సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. లెక్కల్లో చూపని ఆదాయంపై ఈ పన్నుల చట్టంలో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మొత్తం పన్నులో 30% పన్ను, 33% సర్ఛార్జీ విధిస్తున్నట్లు ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. లోక్సభలో పన్నుల చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఈ చట్ట సవరణ బిల్లులో అంశాలేంటి? ఈ రోజు రెండు ఉభయ సభలు, పార్లమెంట్ లోనే రెండు ఉభయ సభలు వాయిదా పడే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలుత లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో ట్యాక్స్ కు సంబంధించినటువంటి పన్ను వ్యవహారాలకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఇది మొన్నటి జరిగినటువంటి, అంటే 4 రోజుల క్రితం జరిగినటువంటి అత్యవసర కేబినెట్ భేటీ అత్యవసరంగా భేటీ అయింది. కేబినెట్ భేటీలో దీనిపైన చర్చించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే కొత్త చట్ట సవరణ పన్నుకు సంబంధించినటువంటి వివరాల్లోకి పోతే, ఎవరైతే అధికారికంగా తమ వద్ద ఉన్నటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను ప్రకటించినటువంటి దాంట్లో 50% వరకు వెంటనే పన్ను చెల్లింపు కింద ప్రభుత్వానికి పోతుంది. ఆ మిగిలినటువంటి 50%లో 25% సొమ్మును వెంటనే ఎవరైతే తమ సొమ్ముగా ప్రకటిస్తారో వాటన్నిటిని వెంటనే తీసుకునేటువంటి అవకాశం కల్పించారు. మిగిలిన 50% కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు, మీరు ప్రకటించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ఆ అధికారికంగా ప్రకటించినటువంటి ఆదాయం, దాంట్లో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఐటీ శాఖకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు అందించిన తర్వాత, ఆ వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మిగిలినటువంటి 25% మొత్తాన్ని 4 సంవత్సరాల తర్వాత నేరుగా ఎవరైతే ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు. మరోవైపు ఎవరైతే ప్రకటించకుండా అధికారుల వద్ద పట్టుబడి ఉంటారో, అనధికారిక ఆదాయం కలిగి, అనధికారిక ఆస్తులు, అదేవిధంగా అనధికారికంగా సొమ్ము కలిగి ఉంటారో, వారిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. దానికి అనుగుణంగానే ఎవరైతే ప్రకటించకుండా ఆస్తులను అధికారులు దాడులు జరిపినప్పుడు అధికారుల పర్యవేక్షణలో లేదా అధికారుల పరిశీలనలో బయటపడిన సందర్భంలో వాటిపైన గుర్తించినటువంటి ఆదాయం పైన దాదాపు 30% వరకు పన్ను వేయటంతో పాటుగా 33% సర్వీస్ సర్ఛార్జ్ ని వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతో పాటుగా 10% పెనాల్టీ కూడా వీరిపైన వేయాలని చెప్పి ఇప్పటికీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి కొత్త అమెండ్మెంట్ లో పొందుపరచడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ చూస్తే నల్లధన నివారణకు ఎవరైతే అక్రమార్జన సంపాదించే విధంగా ఎవరైతే ఉంటున్నారో వారందరిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో దీనికి అనుగుణంగానే ఈ అత్యవసర కేబినెట్ భేటీలో, శుక్రవారం జరిగినటువంటి అత్యవసర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త చట్ట సవరణ బిల్లును వెనువెంటనే ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే పన్ను చట్ట సవరణకు ఆమోదం తెలిపి దాన్ని వెంటనే రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే అన్ని పార్టీలతోటి కూడా ఇప్పటికే చర్చలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్ట సవరణకు పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోవడంతో పాటు ఆమోదించిన తర్వాత దీన్ని చట్టం కింద రూపొందించేందుకు అత్యంత స్వల్పకాలంలోనే చట్టం కింద రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. జిలాని, ధన్యవాదాలు అరుణ్. పన్నుల చట్ట సవరణ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లెక్కల్లో చూపని ఆదాయంపై అత్యధిక పన్ను, జరిమానా విధించే ప్రతిపాదన చేశారు. మొత్తం పన్నుల్లో 30% పన్ను, 33% సర్ఛార్జీ, 10% జరిమానా విధించాలని ప్రతిపాదించారు. ప్రకటిత ఆదాయంపై నేరుగా 50% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.